మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో దారుణం జరిగింది. అల్లుడి దాడిలో అత్త మృతి చెందింది. బైక్పై వెళ్తుండగా అరుణ తలపై హెల్మెట్తో కొట్టాడు స్నేహిత్. దీంతో బైక్పై నుంచి పడి అరుణకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అరుణ మృతి చెందింది. ఏడాది క్రితం అరుణ కూతురు కావ్యను స్నేహిత్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. కుటుంబ కలహాలతో అరుణపై స్నేహిత్ దాడి చేసినట్టు తెలుస్తోంది. మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో దారుణం జరిగింది. అల్లుడి దాడిలో అత్త మృతి చెందింది. బైక్పై వెళ్తుండగా అరుణ తలపై హెల్మెట్తో కొట్టాడు స్నేహిత్. దీంతో బైక్ పై నుంచి పడి అరుణకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అరుణ మృతి చెందింది. ఏడాది క్రితం అరుణ కూతురు కావ్యను స్నేహిత్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. కుటుంబ కలహాలతో అరుణపై స్నేహిత్ దాడి చేసినట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, అల్లుడి దాడిలో అత్త మృతి చెందిన తెలుస్తుంది. అయితే ఈ ఇద్దరి మధ్యలో వాగ్వాదం ఎందుకు వచ్చింది? అల్లుడు దాడి చేసిన ఘటనలో అత్త మృతి చెందిన విషయం మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. అయితే అల్లుడు మాత్రము అరుణను తలపైన హెల్మెట్ తో కొట్టడంతో ఆమె బైక్ పై కింద పడి మళ్ళీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయినట్టుగా దీనికి సంబంధించి సీసీ ఫుటేజ్ లో కూడా తెలిసింది. అయితే అత్త సంబంధించిన అరుణ 39 సంవత్సరాలు, ఆమె కూతురుని కావ్య ఒక స్నేహితు సంబంధించి ఇద్దరి మధ్య కూడా ప్రేమ వివాహం జరిగింది. అయితే స్నేహితు కావ్య కొన్ని రోజుల నుంచి కూడా ప్రేమించుకున్నారు. అయితే గత ఏడాది ప్రేమ వివాహం కూడా చేసుకున్నారు. అయితే ఏప్రిల్ 28వ తేదీన కావ్య తల్లి అరుణ ఇంటికి కూడా వెళ్ళింది. అయితే అదే రోజు రాత్రి భర్త పలుమార్లు అత్తకు ఫోన్ చేసి కావ్య గురించి చాలా అసభ్యకరంగా మాట్లాడిన నేపథ్యంలో ఆమె మానసికంగా కుంగిపోయింది. అయితే ఏప్రిల్ 29 మధ్యాహ్నం అరుణ బయటికి వెళ్లి వస్తుండగా ఇటు ఆ అల్లుడు స్నేహితు ఆమెతో గొడవ పడ్డాడు. బలవంతంగా బైక్ పై కూడా ఎక్కించుకొని కొద్ది దూరం కూడా వెళ్ళాడు. అయితే అప్పటికే వారిద్దరి మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. తలపైన హెల్మెట్ తో గట్టిగా కుట్టడంతో ఆమె కింద పడిపోయింది. దీంతో ఆమె తొలుత స్టాఫ్ ప్రైవేట్ హాస్పిటల్ తరలించారు. దాని తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్ తరలించిన నేపథ్యంలో ఆమె చనిపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఈ యొక్క ఘటన పైన కూడా పూర్తిగా ఆరా తీయడంతో అల్లుడు స్నేహితు యొక్క తలపైన గట్టిగా కుట్టడంతోనే చనిపోయినట్టుగా దీనికి సంబంధించి సీసీ ఫుటేజ్ లో కూడా తేలింది. దీంతో కూతురు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో స్నేహితుని కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి నిందితుడిని రిమాండ్ గుర్తు అందించారు. ఓకే, థ్యాంక్ యూ పవన్.